అబ్బా సూపర్ బడ్జెట్ ఎన్నడు గిట్ల పెట్టలేదబ్బా. పబ్లిక్ ఏం కావాలనో బరాబర్ ఇచ్చినాం. అబద్ధాలే వంకల గారెడ్లేదు. 10 ఏళ్లల్లా గిసొంటి పద్దులు ఎన్నడు చూడలే తెలుసా. బడ్జెట్ అంటే గిట్లుండాలి అని మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్న మాట. లెక్కలు రాసింది వీళ్ళు కాబట్టి గిట్ల అంటారు. మరి కడమ పార్టీలు ఏమంటున్నాయో కూడా తెలుసుకోవాలి కదా. రైతు బంధుకు రామ్ రామ్ బలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా మేడి పండుగ ఉన్నది. ఎందుకంటే అందులో ఏం లేదు. ఒక్క ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అవుతాయి. అంటే ఇట్ ఇస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఎ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ముఖ్యమంత్రి గారు మీరు కూర్చున్న అసెంబ్లీ రాచరిక చిహ్నం అండి. మరి దాన్ని వదులుకుంటామా? నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం ఉంటే 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ అలకేట్ చేసి మోసం చేయడం ఉన్నదానిలో ద బెస్ట్ బడ్జెట్ గా మేము భావిస్తా ఉన్నాం. గత ప్రభుత్వాల బడ్జెట్ కంటే ఇది ఒక సానుకూల బడ్జెట్ మాత్రం. ఈసారి 3,50,000 కోట్లతోని అంచనాలు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి గారికి చూపించారు. ఇది అబద్ధం అని అధికారులు వారికి చెప్పిండ్రు. మరి అబద్ధాలను నాతో ఎందుకు చెప్పిస్తున్నారు అని అడిగితే గత 10 సంవత్సరాల నుంచి ఇదే అలవాటు అయింది సార్. ఆ అలవాటుతో మళ్ళీ మీతో కూడా అబద్ధాలు చెప్పిద్దామని వస్తే వాళ్ళు వచ్చిండ్రు. నిజమైన సంఖ్యనే నేను శాసనసభలో పెడతా అని వారు చెప్తే లెక్కంతా నికరంగా తేలింది 2,75,000 కోట్ల 891 కోట్ల రూపాయలు.